Hi everyone, I am Dr. Narasimha Rao, Senior Consultant Plastic Surgeon, అమేయ క్లినిక్, కాజాగూడ రోడ్, గచ్చిబౌలి. ఈరోజు మనం చెవి రంధ్రాలు సాగినప్పుడు దానికి పరిష్కార మార్గం ప్లాస్టిక్ సర్జరీలో పర్మనెంట్గా ఏమైనా ఉందా అనేది దాని గురించి తెలుసుకుందాం. ఈ చెవి రంధ్రాలు సాగటం అనేది ఫస్ట్లో కొద్దిగా హోల్ పెద్దగా అవుతుంది. దాన్ని మనం అదే నెగ్లెక్ట్ చేసినప్పుడు అది మొత్తం తెగిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే అండర్ లోకల్ అనెస్థీషియా అంటాము. ఇది ఇయర్ లోబ్యూల్ రిపేర్ ఆ లోబులోప్లాస్టీ అంటాము. ఆ చెవి హోల్ చుట్టూ ఏదైతే సాగే గుణం కారణమైన టిష్యూ ఉందో అది మొత్తం తీసేసి క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆ స్టిచెస్ రిమూవ్ చేస్తాము. ఇది కంప్లీట్లీ సేఫ్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, బ్లడ్ లాస్ ఏముండదు. ఇది డే కేర్ ప్రొసీజర్, జస్ట్ 15-20 మినిట్స్లో ప్రొసీజర్ అవుతుంది. ఈ ప్రొసీజర్ వల్ల చెవి షేప్లో కానీ ఏమి ఆల్టరేషన్ అనేది ఏమి ఉండదు. 6 నుంచి 8 వారాల తర్వాత మనం ఆ ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పేషెంట్ చూడండి, ఇయర్ హోల్ పెద్దగా అయిపోయి అది కేవలం కొద్దిగా రిమూవ్ మాత్రమే ఉంది. ఈ స్టేజ్లో కాకుండా కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే ఈ తర్వాత ఇంకొక పేషెంట్ చూడండి, మొత్తం కంప్లీట్గా తెగిపోయింది. తర్వాత మనం రిపేర్ చేసిన తర్వాత ఈ ఫోటోలు చూడండి, దీంట్లో మనం ఆ రింగ్ లాగా కంప్లీట్గా ఆ హోల్ చుట్టూ ఉన్న టిష్యూని మనం రిమూవ్ చేసాము. దిస్ ఇస్ కాల్డ్ ఇయర్ లోబులో రిపేర్ ఆర్ లోబులోప్లాస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.